హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ అండి. చాలా రోజులైంది. నేను 2 వీక్సో, 3 వీక్స్ అవుతుంది. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి కానీ అప్లోడ్ చేయడానికి అంటే థంబ్‌నెయిల్స్ ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం లేదు. రీసెంట్‌గా తమ్ముడు మ్యారేజ్ కూడా అయ్యింది. ఆ పెళ్ళికి వెళ్ళేసి అక్కడ వీడియోస్ తీసుకొని మళ్ళీ జాబ్‌కి జాయిన్ అయ్యి ఇంట్లో వర్క్ చూసుకుంటే నేను వీడియోస్ పెట్టలేదండి. నాకు కొద్దిగా టైం సరిపోలేదు. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. అందుకని పెట్టలేదు. సో, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు వీడియోస్ పెడదాం అనుకుంటాను. ఓపిక లేకనో, ఎడిట్ చేసే టైం లేకనో నాకైతే అస్సలు పెట్టడానికి వీలు లేదు. కొద్దిగా లేట్‌గా పెడుతున్నాను. సో, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అర్థం చేసుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కొద్దిగా టైం తీసుకొని వీడియో చూసి లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుందండి నేను తీసే వీడియోలు. ఎందుకంటే ఏదో ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. గుడ్ వర్డ్స్ ఒకరికి కాకుండా ఒకరికి అర్థమవుతుంది నేను చెప్పేటివని అనుకుంటున్నాను. సో, కొద్దిగా మోటివేషన్స్ లాగా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట. సో, తప్పకుండా చూడండి. నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏదో ఒక టైం చూసుకొని అయితే చూసి లైక్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో, ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే అండి. మార్నింగ్ 9 నుంచి నేను 1 వరకు ఏమేమి వర్క్ చేశాను, ఏమనేది వీడియో తీశాను. అండ్ తర్వాత వచ్చేసి ఈ వీడియోస్ కూడా నేను డ్యూటీకి జాయిన్ అయ్యే ముందరేనండి. కొద్దిగా లేట్ పెడుతున్నాను. కానీ నేను వీడియోకి సంబంధించే కాకోకుండా నేను అన్నిటి గురించి కొన్ని గుడ్ వర్డ్స్ కానీ, ఏవన్నా కొన్ని షేర్ చేసుకుంటున్నా మీతో మాట్లాడాలని. అంటే వర్క్ మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు. దాని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ అండ్ మళ్ళీ నేను ఇలా చెప్పాలనుకున్నాను. నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు, మీ పేరెంట్స్ గురించి ఏమన్నా చెప్పండి వర్డ్స్ అనేసి. సో, నేను మా నాన్న గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఆ రోజు ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ అంతా వర్క్ అయిపోయి, పూజ అయిపోయి, ఇంకా బాబు కూడా స్కూల్‌కి రెడీ అయ్యి వెళ్ళిన తర్వాత ఇంకా నేను పాలు తాగుకుంటూ నాకు డైరీ రాస్తున్నానండి. సో, డైరీ రాసుకుంటే కొద్దిగన్నా మనసు రిలీఫ్ ఉంటుంది, మైండ్ రిలీఫ్ ఉంటుంది అనేసి నేను డైరీ రాస్తున్నాను. కొద్దిగా డైరీలో కొన్ని నాకు మనసుకు అనిపించినటివి రాసుకుంటూ ఉంటుంటాను. సో, ఆ రోజు కూడా కొద్దిగా బాబు స్కూల్‌కి వెళ్ళిపోయాడు. నేను ఇంకా మిల్క్ తాగుతూ ఇంకా డైరీ రాసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో తీస్తున్నానండి. డైరీ రాయడం వల్ల యూస్ ఏంటి అంటే కొన్ని అన్నీ షేర్ చేసుకోలేం. మన మనసులో బాధలు అందరికీ షేర్ చేసుకోలేము. షేర్ చేసుకుంటే ఏమనుకుంటారనేసి, షేర్ చేసుకోకపోతే ఎందుకనేసి కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. అలా మనతో మనం మాట్లాడుకునేదే డైరీ అంటారు. అంటే మన మనసులోటి, మన మైండ్‌లోటివి మనం అందరికీ షేర్ చేసుకోలేము. అలాంటి సిట్యుయేషన్‌లో డైరీ అయితే బెస్ట్ చాయిస్. ఒక బెస్ట్ ఫ్రెండ్‌లా ఉంటుందది. ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే డైరీతో షేర్ చేసుకోవచ్చండి. సో, కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది. కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుందనమాట. కొద్దిగా అంటే మీతో మీరు మాట్లాడుకోవడానికి కూడా కొద్దిగా ఉంటుంది అనేసి నా ఒపీనియన్. అందుకే నేనైతే ఆ రోజు అంటే డైలీ రాసుకోవాలా అనేదన్నాను. మీకెప్పుడు బాధ అనిపించినా, ఎప్పుడు హ్యాపీ అనిపించినా, మీకు షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే షేర్ చేసుకోండి. షేర్ చేసుకున్నా, చేసుకోకపోయినా మీతో మీరు మాట్లాడడానికి ఒక బెస్ట్ చాయిస్ ఏంటంటే డైరీ అనమాట. సో, నేను ఆ రోజు ఆ డైరీ అయితే రాస్తున్నాను. అండ్ నేను ఇంకా ఈరోజు మా నాన్న గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మా డ్యాడీని చాలా 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 మిస్ అవుతున్నానండి. ఎంతలా అంటే చాలా మిస్ అవుతున్నా అనమాట. ప్రతి మూమెంట్‌లో, ప్రతి మెమొరీలో చాలా మిస్ అవుతున్నా మా డ్యాడీని. ఆహ్, మా డ్యాడీ నేను బాండింగ్ ఎలా అంటే చాలా అనమాట. అంటే మా నాన్నకి నేను అమ్మలాగనమాట. వాళ్ళ అమ్మలాగా ఉంటాను అనేసి మా నాన్న నన్ను ఎక్కువ పిల్లలందరంటే ఇష్టమే. కానీ ఒక్కొక్కరికి కొద్దిగా దగ్గరైన వాళ్ళు అంటే మనసులోనే ఏమన్నా షేర్ చేసుకోవాలనుకున్నా మా నాన్న షేర్ చేసుకుంటారు నాతో ఏమన్నా. అంటే ఎలా అంటే మా అమ్మ నన్ను డెలివరీ అయినప్పుడు మా డ్యాడీ ఏంటంటే రాజకీయాలలో కొద్దిగా రౌడీగా ఉండడము, రాజకీయాల్లో పంచాయతీలు చేయడం ఇలా మా డ్యాడీ చేసే వర్క్ అనమాట.
ఇలా పంచాయతీలు, రాజకీయాలు ఇలా ఉండేవి. ఎక్కువ రాజకీయాలు, పోలీస్ స్టేషన్స్‌లో ఇలా కేసులు ఎక్కువ ఉండడము అలా ఇలా ఉండేదనమాట. డ్యాడీ అంటే కొద్దిగా ఎక్కువ భయపడేవాళ్ళనమాట. సో, నన్ను మా అమ్మ డెలివరీ అయినప్పుడు డ్యాడీ హాస్పిటల్‌కొచ్చాడంటండి. చాలా సార్లు నాతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. నాకు భయం అంటే ఏంటో తెలీదు. యాక్చువల్‌గా మా నాన్న నన్ను అమ్ములు, అమ్ములు అంటాడండి. అందుకే డ్యాడీ కుట్టి అమ్ములు. నేను నా ఫేవరెట్. ఇప్పుడు అమ్ములు అనే వర్డ్ చాలా మిస్ అవుతున్నాను. అందుకే యూట్యూబ్ ఛానల్‌కి అమ్ములు అని అయితే పెట్టుకున్నాను. డ్యాడీ కుట్టి అమ్ములు అని. మా నాన్న నన్నెప్పుడు అమ్ములు అనే పిలిచేవాడనమాట. రేణుక అనేది చాలా తక్కువ. అమ్ములు అనేది చాలా ఎక్కువ అనమాట. చిన్నప్పుడు మా అమ్మ హాస్పిటల్‌లో నన్ను డెలివరీ అయినప్పుడు డ్యాడీ వచ్చి నన్ను ఇలా ఎత్తుకున్నాడంట అండి. ఎత్తుకున్నప్పుడు భయం అనేది ఏర్పడిందంట మా డ్యాడీకి. అలానే స్టన్ అయిపోయి చైర్‌లో కూర్చొని నన్ను అలా చూస్తూ ఉన్నాడంట. కొద్దిగా హార్ట్‌లో కొద్దిగా భయం అనేది ఏర్పడింది. ఎందుకు అనేసి నేను అంటే మా మమ్మీతో షేర్ చేసుకున్నారు, మా అమ్మతో షేర్ చేసుకున్నారు, నాతో షేర్ చేసుకున్నారు. నాతో మా నాన్న చెప్పినప్పుడు ఇలా నన్ను ఎత్తుకున్నప్పుడు నేను ఇలా రాజకీయాలలో ఇట్లా రౌడీగా ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా! నాకేమైపోతే నా అమ్ములు ఎలా అని ఒక భయం ఏర్పడింది. మా డ్యాడీ 6½ ఫీట్ అండి. సో, నన్ను ఇలా ఎత్తుకున్నప్పుడు మా నాన్న చేతులు, కాళ్ళు అన్నీ వణికినాయంట. నాకేమన్నా అయితే నా అమ్ములు పరిస్థితి ఏంటి అని అని ఒక రకమైన భయం అంట. ఎప్పుడన్నా అంటాడు, "నువ్వు పుట్టినప్పుడే నాకు భయం ఏర్పడింది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, వెళ్ళాలన్నా నువ్వే గుర్తొస్తున్నావు. ఏ పంచాయతీలకి వెళ్ళాలన్నా, రాజకీయాల్లో ఏమన్నా జరిగితే ఎలా, ఏంటి అనేసి ఇదే గుర్తుకొస్తది" అనేసి మా డ్యాడీ అంటారనమాట. అలా నా జర్నీ మా డ్యాడీతో స్టార్ట్ అయింది. ఎప్పుడూ చెప్తూనే ఉంటారనమాట. తర్వాత నేను మా డ్యాడీకి ఎక్కువ కనెక్షన్. ఇంట్లో ఒక ఏంజెల్, ఒక లీడర్ అనమాట. నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే చేయాలి. అలా రూల్స్ అలా పెట్టేదాన్ని నేను. నాకు అమ్మకి ఎక్కువ గొడవలనమాట. ఇంట్లో పని చేయాలి అనేసి మా నాన్న నన్ను వెనకేసుకొని వచ్చేవాడు. నేను ఎక్కువ పని చేసేదాన్ని కాదు. సో, నన్ను అమ్మ 2, 3 సార్లు బాగా కొట్టేదనమాట. నాన్నైతే అసలు కొట్టేవాడు కాదు. ఏదైనా పని చెప్పినా చెయ్యదు. అట్లా ఇట్లా అని అట్లా ఉండేది. అండ్ మా అమ్మకి నేను అత్తలాగా అనమాట. ఎప్పుడైనా సరే మా నాన్నకి నేను అమ్మలాగా. అలా ఇంట్లో కాన్వర్జేషన్ జరిగేది. నా కొడుకు ఇలా, అలా నువ్వు సరిగ్గా చేయట్లేదు, ఈ పని చేయట్లేదు, ఆ పని చేయట్లేదు నేను అమ్మతో అనేదాన్ని. అమ్మ వచ్చేసి ఎప్పుడు నాకు అత్త పోరు లేదు కానీ నీ పోరు ఎక్కువ ఉంది, నువ్వే అత్తవైపోయినావు, నా ప్రాణానికి నువ్వే అత్తవి, ఇలా కాన్వర్జేషన్ అవుతుంది అండి. ఇలా అన్ని స్వీట్ మెమరీస్‌లన్నీ చాలా మిస్ అవుతున్నాను. అంటే నాకు ఏదన్నా అనుకునేది జరగకపోతే నేను అన్నం తినుకోకుండా 2 డేస్ అయినా అన్నం తినుకోకుండా మొండిగా ఉండేదాన్ని. మా నాన్న వస్తేనే తినేదాన్ని. మా నాన్న వచ్చి బంగపోతేనే తినేదాన్ని. అలా ఎన్ని రోజులైనా రూమ్ లాక్ చేసుకొని ఉండడము. ఇలా నాకు ఏది కావాలంటే అది. అంటే చిన్నప్పుడు నాకు ఇప్పుడు ఈ స్వీట్ ఇప్పుడు తినాలని ఉంది. రాత్రి 12 అయినా నాకు తినాలని ఉందంటే మా నాన్న అప్పటికప్పుడు షాప్ ఓపెన్ చేసి తీసుకొని రావడము. నన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్తే అట్లనే చెయ్యి దింపకోకుండా అలానే ఎత్తుకొని నన్ను క్యారీ చేస్తూ ఉంటారు. టయానికి నేను ఏం తినాలా, ఏం తినకూడదు అలా ఉండేది. నేను మా నాన్న మార్కెట్‌కి వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ 4:30 అలా లేసేది. మా నాన్న ఫ్రెష్ అప్ అయ్యి నన్ను ఫ్రెష్ అప్ చేసి, మా నాన్నకి ఆడపిల్లలు పాయింట్ షర్టు అలా వేసుకొని పోనీటైల్ హెయిర్ వేసుకుంటాం అంటే చాలా ఇష్టం. నన్ను అలా రెడీ చేసి ఎర్లీ మార్నింగ్ ఇద్దరం నేను మా డ్యాడీ టీవీఎస్ స్కూటీ ఉంటుంది కదా, స్కూటీ కాదండి టీవీఎస్ అది అప్పట్లో అది తీసుకొని మా నాన్న నన్ను ఎక్కించుకొని అలా వెళ్తుంటే మంచు పడుతుంటే ఎర్లీ మార్నింగ్ చీకటిగా కొద్దిగా తెల్లవారుతూ అలా వెళ్తుంటే ఫస్ట్ ఒక టీ స్టాల్ దగ్గర ఆపేస్తారనమాట. టీ స్టాల్ దగ్గర నన్ను బండిపైన నన్ను కూర్చోబెట్టి టీ తాపియడము, దాని తర్వాత బన్ను అవి తినిపియడము, తర్వాత నేను మా నాన్న మార్కెట్కి వెళ్ళడము లేదా మటన్ షాపులకి వాటికి ప్రతి ఒక్క చోటికి నన్ను మా నాన్న తీసుకొని వెళ్ళేవారు.
ఎక్కువ టైమ్ స్పెండ్ అంటే ఎక్కడికెళ్ళినా, బయటికెళ్ళినా నాతోనే స్పెండ్ చేసేవాళ్ళు మా నాన్న. అండ్ అంటే ఇంట్లో అన్న, చెల్లెలు వీళ్ళైతే మేమొస్తామంటారు. కానీ మా నాన్న ఒక్కసారి అరిచేసరికి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. నేను అలా గాదు. అరిచినా నేను మూలకు పోయి కూర్చొని ఏడ్చడము, వాకిలి పట్టుకొని నేను అలగడము, బొంగుమూతి పెట్టడం ఇవి చూసి మా నాన్న నన్ను తీసుకొని వెళ్తారు ఎక్కడికి. ఈవెన్ ఇంకా ఏంటంటే మా ఇంట్లో ఎవరికేమన్నా కావాలి అంటే నన్నే అడుగుతారనమాట. నా రికమెండేషన్ డ్యాడీకి. నేను రికమెండ్ చేస్తాననమాట. వాళ్ళు నన్నొచ్చి సరే మీరు నన్ను బంగపోండి, ఇలా చేయండి, అలా చేయండి అని వాళ్ళని అనడం, మా అన్నని, మా చెల్లెల్ని, మా డ్యాడీకి నేనెళ్ళి చెప్పడము. ఇలా చాలా మిస్ అవుతున్నానండి. నేను మా నాన్న ఎర్లీ మార్నింగ్ ఎప్పుడన్నా మా నాన్నకి మూడ్ బాలేకపోతే కాఫీ ఏ టైంలో అంటే ఆ టైంలో కాఫీ పెట్టుకొని ఇద్దరం తాగడము. చాలా షేర్ చేసుకున్నాం మా నాన్నతో. మా నాన్న బయట ఎలా రాజకీయాల్లో ఉన్నా, రౌడీలో ఉన్నా, ఎలా ఉన్నా కూడా మా నాన్నే కదా నాకి. నేను ఎలా అంటే చాలా క్లోజ్ మా నాన్నకి. అంత క్లోజ్ అనమాట. మా నాన్న నన్ను కనీసం 6 months అయినా నాతో చూడకుండా ఉండలేరు, చేయకోకుండా ఉండలేరు. ఇప్పుడు ఆయనను చూడడానికి నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదు, చేయడానికి లేదు. చాలా స్వీట్ మెమొరీస్ అనమాట మా నాన్నకి, నాకి. చాలా మిస్ అవుతున్నాను నేను. అంటే ఇంత తొందరగా మమ్మల్ని వదిలేసి వెళ్తారని అయితే అస్సలు అనుకోలేదు. అలా నేను మా నాన్న చాలా క్లోజ్. మా అమ్మని ఏడిపియడం, మా అమ్మని ఆట పట్టడము, అందరం కూర్చొని ఆడుకోవడము, ఎక్కడికైనా దేవస్థానాలకు వెళ్ళడము, అక్కడ కొద్దిగా ఎంజాయ్ చేయడము. స్వీట్ మెమరీస్ ఉన్నాయి, బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి నాకు మా నాన్నకి. చాలా మిస్ అవుతున్నా నేను. ఎంత మిస్ అయినా ఇప్పుడు తిరిగి రారు కదా. సో చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. చాలా మిస్ అవుతున్నాను. యాక్చువల్గా అయితే ఇంట్లో నేను ఎప్పుడన్నా ఊరు నుంచి వచ్చినా కూడా నా పిల్లలు చిన్నపిల్లలైనా నేను మా ఇంట్లో చిన్నపిల్లనమాట. నేను వస్తే నాకు కాళ్ళు నొస్తున్నాయంటే కాళ్ళు పిసకడము, అన్నం తినలేను ఓపిక లేదంటే అన్నం తినడము, అన్నం తినిపించడము, మిడ్ నైట్లలో షేర్ చేసుకోవడము, నేను మా నాన్న కూర్చొని మాట్లాడుకోవడము చాలా ఉన్నాయండి. నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడే చూసుకోవాలి. బాగా చూసుకునే వాళ్ళకి తల్లిదండ్రులను ఉండనివ్వడు దేవుడు. చూసుకోని వాళ్ళకే తల్లిదండ్రులు ఉండిచ్చి వాళ్ళని అనాథాశ్రమంకి వేయడము, వాళ్ళని వదిలేయడము, వాళ్ళని పట్టించుకోకుండా బాధ పెట్టడం ఇవన్నీ ఉంటాయి. అలా కాకోకుండా ప్లీజ్ పేరెంట్స్ని గౌరవించండి. చిన్నప్పుడు మీరు ఎన్ని చేసినా ఏం చేసినా భరిస్తారు. వాళ్ళు పెద్దగా అయినప్పుడు మీరు తల్లిదండ్రుల ప్లేస్లో ఉండి వాళ్ళని చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయండి. వాళ్ళని వదిలేయొద్దండి, అనాథాశ్రమంలోకి వేయొద్దండి. మా నాన్న ఎలా అంటే అమ్మ 2022లో అండి. అమ్మ చనిపోయిన ఒక 5 monthsకే మా నాన్న కూడా చనిపోయారు. సో జీర్ణించుకోలేకపోయాను మేమైతే. అంటే ఎలా లైఫ్‌లలో కొన్ని సిచ్యువేషన్స్ ఒక మనిషిని చాలా మారుస్తాయండి. అలా మార్చడంలో నేను కూడా మారాను. ఫస్ట్ మా అమ్మ చనిపోయారు. అమ్మ చనిపోయిన నేను చాలా మొండిదాన్ని, చాలా కోపము, ఓపిక అనేదే ఉండదు. ఏదైనా సరే ఎదురుంగా మాట్లాడేస్తాను, గడగడ చేస్తాను. అలాంటి దాన్ని అమ్మ చనిపోయినప్పుడు మా చెల్లెలకి ఇంకా పెళ్ళి కాలేదు. సడన్గా ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. మా చెల్లెలకి పెళ్ళి కావాలి, ఎలా ఏమని ఓపికగా ఉండడము, అమ్మాయికి మంచి సంబంధం చేస్తానా చాలా ఆలోచనలో ఉండడము. అలా ఉన్న టైంలో సడన్గా నాన్న. అసలు మా లైఫ్లో చాలా జరిగాయి అన్నమాట. ఇద్దరు ఒకేసారి 1 yearలోనే ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలేసి. అమ్మ చనిపోయిననే డాడీ ఉండలేకపోయారనమాట. మా డాడీ ఎప్పుడు అనేవాళ్ళు, మీ అమ్మ లేకపోతే నేను లేను. ఎంత గొడవ పడినా ఎంత చేసినా వాళ్ళిద్దరు, మా అమ్మ లేకపోతే ఉండలేను, నేను ఉండలేను మీ అమ్మ లేకపోతే అంటూ ఉండేవాళ్ళు. మేము అది నార్మల్గా అనుకున్నాం కానీ అది నిజంగా మా నాన్న అనేసి అనుకోలేదు. ఇద్దరు సడన్గా వెళ్ళిపోయారు మా లైఫ్లో నుంచి. నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న చనిపోయే ముందర
కరెక్ట్‌గా దసరా రోజు చనిపోయారండి. 2020 అక్టోబర్ 6 మిడ్‌నైట్‌లో. నేనే నేను చేసిన కుకింగే నేను చేసిన వంటనే తిన్నారు. నేను చేసిన తీపే తిన్నారు. నేనే మా నాన్నకి షేవింగ్ చేసుకొచ్చుకోమని చెప్తే షేవింగ్ చేసుకొని అమౌంట్ ఇస్తే మా నాన్న మీసాలు ఇలా బాలకృష్ణలాగా పెట్టారు మీసాలు. ఆ రోజు కొద్దిగా హెల్త్ బాలేదంటే ఇంజెక్షన్ నేనే వేశాను. నైట్ కూడా నేనే వేసాం. కొద్దిగా బాలేదని హాస్పిటల్ తీసుకుపోయే మూమెంట్‌లో నా భుజం మీద చెయ్యినుంచి లాస్ట్ మా నాన్న నాతోనే వాటర్ తాగారు. నా భుజం మీద నుంచి చెయ్యి వదిలేసి అమ్ములు అన్నారు. అన్నారు అంతే. చనిపోయినారు మా నాన్న. లాస్ట్‌లో కూడా మా నాన్న నాతోనే ఇక్కడ చిత్రం ఏంటంటే నేను అక్కడ మా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు మా అమ్మ, మా నాన్న ఇద్దరు రామ్మా నిన్ను చూడాలనిపిస్తుందని ఇద్దరు నాతో ఒక 1 వీక్ 10 డేస్ బాగా టైం స్పెండ్ చేసి ఇద్దరు సడన్‌గా నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారనమాట. నేనున్నా నువ్వు భయపడొద్దు. ఇంట్లో ఎక్కువ సెన్సిటివ్ నేనేనండి. అమ్మ చనిపోయినప్పుడు కూడా అంతమందిని వదిలేసి మా నాన్న నా దగ్గరికి వచ్చి నన్ను హగ్ చేసుకున్నారు. సడన్‌గా నిజంగా లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయి. నన్ను సెన్సిటివ్ అనుకున్న నేను మా అమ్మ చనిపోయినప్పుడు ఓపికగా ఉండడము, ఓపికగా ఆలోచించడము, అందరి గురించి ఎక్కువగా ఆలోచించడము. అప్పుడు అమ్మ, నాన్న ఉండేవాళ్ళని నేను ఎవరి గురించి నా గురించి కూడా వాళ్ళే ఆలోచిస్తారులే అనుకుని చిన్న పిల్లలాగానే ఉండేదాన్ని. వాళ్ళు చనిపోయి వాళ్ళ ప్లేస్‌లో నేనున్నప్పుడు ఓపికగా ఉండడము, ఆలోచించి మాట్లాడడము, కోపం తగ్గించుకోవడం, ఎవరు కోపంగా అవతల వాళ్ళు రియాక్ట్ అయినా నేను కూల్‌గా మాట్లాడడం. మా నాన్న చనిపోయినప్పుడు డేరింగ్‌గా ఉండడం. అంటే బయటికెళ్ళాలంటే 8 తర్వాత బయటికెళ్ళాలంటే వెళ్ళేదాన్ని కాదు. వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా మా నాన్నని, మా అమ్మని పిలుచుకొని వెళ్ళేదాన్ని. అలాంటిది ఇప్పుడు జాబ్ చేస్తూ నేను రాత్రైనా సరే అంటే ఒక 10 అయినా, 9 అయినా నేను రావడము, చేయడము, నా కాళ్ళ మీద నేను నిలబడడం వాళ్ళ కల. ఇప్పుడు నిలబడినాను. చూడ్డానికి వాళ్ళు లేరు. అంటే ఇంత సెన్సిటివ్‌గా ఉన్న నేను మీ అమ్ములు ఇంత ధైర్యంగా ఉంటుంది, ఇంత ధైర్యంగా ఉంటుందని వాళ్ళకి చూపియాలనుకున్న ఓర్పుగా, ఓపికగా ఉంటుందని చూపియాలనుకున్న వాళ్ళు లేరు. సో, నేనేం చెప్తున్నానంటే పేరెంట్స్ చిన్నప్పుడు మనల్ని చాలా భరిస్తారు అమ్మా, నాన్న. మీరు వాళ్ళని దగ్గరుండి చూసుకోండి. వాళ్ళేం కోరుకోరు. కేరింగ్‌గా ఉన్నారా లేదా? హ్యాపీగా ఉన్నారా లేదా? టయానికి తింటున్నారా? టయానికి టాబ్లెట్లు ఏసుకుంటున్నారా? వాళ్ళని హెల్త్ బాలేకపోతే దగ్గరుండి చూసుకోవడము. ఇవి వాళ్ళకు మనం చేయాల్సినటివండి. అంతకు మించి వాళ్ళేమి ఎక్స్‌పెక్ట్ చేయరు. దూరం ఉన్న, దగ్గరున్న వాళ్ళని దగ్గరుండి చూసుకోండి. పేరెంట్స్‌ని కేరింగ్‌గా చూసుకోండి. అనాథాశ్రమంకి వదలడమో లేదా వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం ఇవన్నీ చేయొద్దండి. మీకోసం చాలా కష్టపడతారు. సో, వాళ్ళ గురించి ఆలోచించి కేర్‌గా తీసుకోండి. ఉన్నప్పుడే వాళ్ళ విలువ మనకు తెలీదు. వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది. చూసుకున్న వాళ్ళకి దేవుడు పేరెంట్స్‌ని ఉండనివ్వడు. చూసుకున్న వాళ్ళకే పేరెంట్స్‌ని ఇస్తారు. సో, ప్లీజ్ అర్థం చేసుకొని కంపల్సరీ మీ పేరెంట్స్‌ని జాగ్రత్తగా చూసుకోండి. చిన్నప్పుడు మనల్ని ఎలా చూసుకున్నారో మీరు పెద్దగా అయిన తర్వాత వాళ్ళని అలాగనే చూసుకోవాలండి. మా నాన్న గురించి చెప్పాలనుకున్నాను. దేవుడు ఎక్కడుంటాడో ఏమో తెలీదండి. కానీ తల్లిదండ్రులలో దేవుడైతే కంపల్సరీ ఉంటాడు. దేవత, దేవుడు ఇద్దరు అమ్మ, నాన్ననే. మనకు తెలీదు ఆ టైంలలో వాళ్ళు లేనప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో, దగ్గరుండి చూసుకోండి. అండ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం చేసుకున్న వర్క్స్ అనేది చూపించాను. రైస్, మామిడికాయ చట్నీ, పెరుగు పచ్చడి, ఎల్లిపాయ పొడి చేశానండి ఆఫ్టర్నూన్ లంచ్‌కి. ఇంకా తర్వాత సామాన్లన్నీ కడిగేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఈరోజు మా డాడీ గురించి షేర్ చేసుకున్నాను. సో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే చూడండి. సో, ఇలా అంటే ఈరోజు మా నాన్నకి నా బాండింగ్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకున్నాను. అలాగనే ఫాదర్స్‌ని చాలా మోస్తారు, చాలా భరిస్తారు మన కోసం. సో, ప్లీజ్ అండి చేతులెత్తి మొక్కుతున్నాను. మీ పేరెంట్స్‌ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెగ్లెక్ట్ చేయొద్దండి. ఓకేనా? ఓకే. బీ హ్యాపీ. కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్.
అర్థం చేసుకోండి వాళ్ళని. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బీ హ్యాపీ.